టర్మ్ ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది ప్రతి ఒక్కరికి ఒక్క ఫిక్స్డ్ నెంబర్ ఉండదు. అది మనిషికి మారుతూ ఉంటుంది. ఇందులో ఎలా ఉంటుందంటే మీరు రెగ్యులర్గా ప్రీమియమ్స్ కడుతూ ఉంటారు. మీరు ఒక ఏజ్ వచ్చేసరికి మీ బాధ్యతలని తీరినట్లు మీకు అనిపిస్తే మీరు ఆ పాలసీ నుండి ఎగ్జిట్ అయిపోవచ్చు. అప్పటిదాకా మీరు కట్టిన ప్రీమియమ్స్ అన్ని మీకు తిరిగి వచ్చేస్తాయి. చాలా మందికి వచ్చే ఒక డౌట్ ఏంటంటే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే ఇన్కమ్ ప్రూఫ్ ఎందుకు ఇవ్వాలి అని. అలాగే చాలా మంది అడుగుతూ ఉంటారు టర్మ్ ఇన్సూరెన్స్ కోసం మెడికల్ టెస్టులు ఎందుకు చేయించుకోవాలి అని. కొన్ని కంపెనీలు చిన్న క్లెయిమ్లను అంటే 25 లక్షల నుండి ₹1,00,00,000 త్వరగా అప్రూవ్ చేసి పెద్ద క్లెయిమ్లను అంటే 4 నుండి 5 కోట్ల రూపాయలు ఉన్నవి ఆలస్యం చేయడం లేదా రిజెక్ట్ చేయడం చేస్తాయి. దీనివల్ల క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఎక్కువగా చూపించవచ్చు. ఏదైనా కంపెనీ ప్రతి 10,000 క్లెయిమ్లకు 20 కన్నా తక్కువ కంప్లైంట్స్ ఉంటే అది మంచి కంపెనీ అని చెప్పవచ్చు. IRDAI నామ్స్ ప్రకారం సాల్వెన్సీ రేషియో కనీసం 1.5 ఉండడం తప్పనిసరి. 2 కన్నా ఎక్కువగా ఉంటే మరీ మంచిది. ఈ సంవత్సరంలో మీరు కొత్తగా లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలని అనుకుంటున్నారు, లేదంటే మీరు ఈ మధ్యనే టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నారు, కానీ మీకు లైఫ్ ఇన్సూరెన్స్ గురించి కానీ టర్మ్ ఇన్సూరెన్స్ గురించి కానీ పూర్తిగా తెలియదు. మీరు ఇప్పుడు ఎదురు చూస్తుంది ఏంటంటే తక్కువ సమయంలో మీకు టర్మ్ ఇన్సూరెన్స్ గురించి మీ పాలసీ గురించి తెలుసుకోవాలి అని అనుకుంటున్నట్లయితే ఈ వీడియో మీకోసమే. లైఫ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి? చాలా మందికి తెలిసిన లైఫ్ ఇన్సూరెన్స్ ఏంటి అంటే ప్రొటెక్షన్ అంటే రక్షణ ప్లస్ సేవింగ్స్ లేదంటే ఇన్వెస్ట్మెంట్స్ అంటే పొదుపు లేదా పెట్టుబడి. ఈ పాలసీలు మీకు ఏం ప్రామిస్ చేస్తాయంటే, ఒకటి కుటుంబ పెద్ద లేదా కుటుంబంలో సంపాదించే వ్యక్తి కనుక చనిపోతే వారి ఫ్యామిలీకి డెత్ బెనిఫిట్ ఇస్తారు. రెండవది అదే వ్యక్తి కనుక పాలసీ అయిపోయేదాకా బ్రతికుంటే మెచ్యూరిటీ బెనిఫిట్ రూపంలో డబ్బు వెనక్కి ఇస్తారు. లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు ఎన్ని రకాలుగా ఉన్నాయని చూస్తే ఎండోమెంట్ ప్లాన్స్, మనీ బ్యాక్ ప్లాన్స్, హోల్ లైఫ్ పాలసీస్, ట్రెడిషనల్ యూనిట్స్ అంటే ఓల్డ్ యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్. అయితే వీటిలో ఉండే ఒక సమస్య ఏంటంటే ఇవి చాలా ఎక్స్పెన్సివ్ అంటే ధర ఎక్కువ. అంతేకాదు వీటికి ఇన్సూరెన్స్ కవరు చాలా తక్కువ. ఉదాహరణకు సుజాత అనే మహిళ సంవత్సరానికి ₹50,000 ప్రీమియం కడుతుంది 10 లక్షల రూపాయల ఒక లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ కోసం. ఆమె ఈ ప్రీమియం 25 సంవత్సరాల పాటు కట్టాలి. 25 సంవత్సరాల తర్వాత ఆమెకు సమయస్సుడు ₹10 లక్షల ప్లస్ మెచ్యూరిటీ బెనిఫిట్ వస్తాయి. ఒకవేళ ఆమె మధ్యలో చనిపోతే ఆమె ఫ్యామిలీకి ₹10 లక్షల ఇన్సూరెన్స్ డబ్బులు ఇవ్వబడతాయి. క్లియర్ గా చెప్పాలంటే ఆమె బ్రతికున్నట్లయితే ఆమెకు మొత్తం 12 నుండి 15 లక్షల రూపాయలు వస్తాయి. అంటే ఆమెకు వచ్చే రిటర్న్స్ సంవత్సరానికి జస్ట్ 5 to 6% మాత్రమే. అంటే ఫిక్స్డ్ డిపాజిట్తో కంపేర్ చేస్తే వచ్చే రిటర్న్స్ కంటే కూడా తక్కువ. చాలా మంది ఎక్కడ మిస్టేక్ చేస్తారు లేదా బోల్తా పడతారంటే మీకు 20 సంవత్సరాల్లో ₹30 లక్షల వస్తాయనగానే టెంప్ట్ అవుతారు. ఒకే దెబ్బకు 2 పిట్టలు అంటే ఒకే పాలసీతో ఇన్సూరెన్స్ అయిపోతుంది, ఇన్వెస్ట్మెంట్ కూడా అయిపోతుంది కదా అని సంబరపడిపోతారు. కానీ ఇక్కడ జరిగేది ఏంటి? మీకు వచ్చే ఇన్సూరెన్స్ కవర్ అనేది చాలా తక్కువ. అది ఎంత తక్కువ అంటే మీరు కట్టే ఇన్సూరెన్స్ ప్రీమియంకు జస్ట్ 10 రెట్లు మాత్రమే ఉండొచ్చు. దాంతోపాటు రిటర్న్స్ ఇంతకుముందు చెప్పినట్టుగా ఎఫ్డీకి కొంచెం అటు ఇటుగా ఉంటాయి. అలాగే మీరు పాలసీ కట్టకుండా వదిలేస్తాను అంటే కుదరదు. ఆ పాలసీకి 5 నుండి 10 సంవత్సరాల పాటు లాక్ ఇన్ పీరియడ్ కూడా ఉండవచ్చు. మన ఛానల్లో కూడా యూలిప్స్ గురించి కొన్ని వీడియోలు ఉన్నాయి. అవన్నీ న్యూ జనరేషన్ యూలిప్స్ అని చెప్పవచ్చు. కొంతమందికి ఎంత ట్రై చేసినా టర్మ్ ఇన్సూరెన్స్ ఇవ్వరు. అలాగే చాలా మంది ఫైనాన్షియల్ ప్లానింగ్ లో డైవర్సిఫికేషన్ కోసం కూడా యూలిప్స్ లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. లైఫ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటో తెలిసింది. మరి టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి? టర్మ్ అంటే ఒక స్పెసిఫిక్ టైం పీరియడ్. ఆ టైం పీరియడ్ లోపు ఒక వ్యక్తి చనిపోతే అతని ఫ్యామిలీకి ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ ఇవ్వబడుతుంది. కానీ ఆ వ్యక్తి ఆ టైం పీరియడ్ అయిపోయిన తర్వాత కూడా బ్రతుకుంటే అతనికి ఎటువంటి డబ్బు తిరిగి రాదు. ఇది ఎలా ఉందంటే మీరు ఒక మంచి అద్దె ఇంట్లో ఉంటున్నారు అనుకోండి, మీకు అక్కడ ప్రొటెక్షన్ అయితే ఉంటుంది, కానీ ఆ అద్దె ఇంటి ద్వారా మీకు రిటర్న్స్ ఏవి రావు కదా. ఉదాహరణకు రమణ అనే వ్యక్తికి 30 సంవత్సరాలు ఉంటాయి. అతడు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. ₹1,00,00,000 టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నాడు. పాలసీ టర్మ్ 30 సంవత్సరాలు. సంవత్సరానికి కట్టే ప్రీమియం ₹12,000. ఇప్పుడు ఇక్కడ 2 విషయాలు జరగవచ్చు. ఒకటి, రమణ 40 సంవత్సరాల వయసులో చనిపోతే అతడి భార్యకు ₹1,00,00,000 ఇన్సూరెన్స్ కవరేజ్ వస్తుంది. దాంతో ఆమె పిల్లల ఎడ్యుకేషన్, హోమ్ లోన్ ఇంకా నెలవారీ ఖర్చులు మేనేజ్ చేయవచ్చు. ఇక రెండవది ప్రొటెక్షన్. నెలకు కేవలం ₹1,000 మాత్రమే కడుతూ ఇన్సూరెన్స్ ప్రొటెక్షన్ పొందుతున్నాడు. దాంతోపాటు అతడు తన దగ్గర మిగిలిన డబ్బులు మ్యూచువల్ ఫండ్స్, PPF, FD ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేస్తున్నాడు. దాని ద్వారా అతడు 8 to 12% రిటర్న్స్ పొందుతున్నాడు. టర్మ్ ఇన్సూరెన్స్ గురించి మీకు తెలిసిన తర్వాత మీరు ఇప్పుడు తెలుసుకోవాల్సింది టర్మ్ ప్లాన్స్ లో ఉన్న రకాల గురించి. అందులో మొదటిది లెవెల్ టర్మ్ ప్లాన్. అంటే పాలసీ టర్మ్ పూర్తయ్యేంత వరకు ప్రతి సంవత్సరం మీరు ఒకే ప్రీమియం కడతారు. మీరు 30 ఏళ్ల వయసులో 30 సంవత్సరాల కోసం టర్మ్ ప్లాన్ తీసుకొని ₹12,000 ప్రీమియం కడితే మీకు 60 సంవత్సరాలు వచ్చేదాకా కూడా
అదే ప్రీమియం 12,000 రూపాయలు కట్టాల్సి ఉంటుంది. ఈ మధ్యలో మీ ఆరోగ్యం బాగా కుదుటపడినా లేదంటే మీ ఆరోగ్యం చెడిపోయినా కూడా మీరు కట్టాల్సిన ప్రీమియం మాత్రం మారదు. రెండవది ఇంక్రీజింగ్ టర్మ్ ప్లాన్. ఇందులో ప్రతి సంవత్సరం ఆటోమేటిక్ గా మీ సమస్యడు పెరుగుతూ ఉంటుంది. ఇన్ఫ్లేషన్ కి తగినట్టుగా పెరుగుతున్న మీ బాధ్యతలకు తగ్గట్టుగా ఈ పెరుగుదల ఉంటుంది. అయితే ఇంతకుముందు చెప్పిన టర్మ్ ప్లాన్ కంటే ఇందులో ప్రీమియం కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. కాకపోతే ఇందులో సమస్యడు ప్రతి సంవత్సరం 5 to 10% పెరుగుతూ ఉంటుంది. ఇలాంటి ఆప్షన్ ఒకటి ఉందని చాలా మందికి తెలియదు. ఆ మాటకు వస్తే ఇన్సూరెన్స్ ఏజెంట్స్ కూడా చాలా మందికి ఈ విషయం తెలియదు. ఈ వీడియోలో మేము ఇంకా చెప్పబోయే చాలా ఇన్సూరెన్స్ టిప్స్ విషయాలు కూడా చాలా మంది ఇన్సూరెన్స్ ఏజెంట్లకు తెలియదు. మరి మాకెలా ఇలాంటి విషయాలు తెలుస్తాయి, మరి మేమెలా సరైన పాలసీ తీసుకోవాలి, మీరు ఒక మంచి ఇన్సూరెన్స్ అడ్వైజర్ సజెస్ట్ చేయండి అని అడిగితే దానికి ఒక పర్ఫెక్ట్ సమాధానం డిట్టో ఇన్సూరెన్స్. ఈ రోజుల్లో చాలా వెబ్సైట్స్ చేసే పని ఏంటంటే మీ నెంబర్ తీసుకుంటాయి, ఇక మిమ్మల్ని ప్రతిరోజు వేధిస్తూ ఉంటాయి. కానీ డిట్టోలోని ప్రత్యేకత ఏంటంటే వీరు మీకు స్పామ్ కాల్స్ అస్సలు చేయరు, పాలసీ తీసుకోమని బలవంతం అసలే చేయరు, మిస్ సెల్లింగ్ ఉండదు. వీరు నో సేల్స్ ప్రెషర్ పాలసీని ఫాలో అవుతారు. ఇక వీరు చేసేది ఏంటంటే మీరు 30 నిమిషాల ఫ్రీ ఫోన్ కాల్ బుక్ చేసుకున్నట్లయితే ఇన్సూరెన్స్ ఎక్స్పర్ట్ మీతో అన్ని విషయాలు డిస్కస్ చేసి మీకు సరిపోయే పాలసీని కంపెనీని సజెస్ట్ చేస్తారు. ఇంకొక ముఖ్యమైన విషయం, మీకు ఆల్రెడీ ఒక పాలసీ ఉంది, అందులో మీకు ఏమైనా సందేహాలు ఉంటే వారు మీకు ఆ పాలసీ గురించి కూడా మంచి గైడెన్స్ అందిస్తారు. వీడియో క్రింద డిస్క్రిప్షన్ లో వచ్చిన లింక్ ను కానీ పిన్నుడ్ కామెంట్స్ వచ్చిన లింక్ ను కానీ క్లిక్ చేసి మీరు డిటోతో మీ జర్నీని స్టార్ట్ చేయవచ్చు. ఇప్పుడు ఇక టర్మ్ ప్లాన్స్ లో ఉన్న మూడో రకం డిక్రీజింగ్ టర్మ్ ప్లాన్. ఇది ఇంతకుముందు చెప్పుకున్న టర్మ్ ప్లాన్ కు రివర్స్ అనమాట. ఇందులో ప్రతి సంవత్సరం సంవత్సరుడు తగ్గుతూ ఉంటుంది. ఎందుకు అంటే ఈ పాలసీలు ఇష్యూ చేసేది హోమ్ లోన్స్, కార్ లోన్స్ లాంటి లోన్స్ కు రక్షణ కోసం. అంటే మీరు లోన్ కడుతూ ఉంటే మీ అవుట్ స్టాండింగ్ అమౌంట్ తగ్గుతూ ఉంటుంది కాబట్టి సంవత్సరుడు కూడా తగ్గిస్తూ ఉంటారు. ఇలాంటి టర్మ్ ప్లాన్స్ కేవలం లోన్స్ కోసం మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. ఫ్యామిలీ ప్రొటెక్షన్ కోసం మాత్రం ఇది పనికిరాదు. ఇంకా జనరల్ గా చూస్తే దీన్ని రికమెండ్ చేయరు, ఎందుకంటే మీ బాధ్యతలు ఎప్పుడు పూర్తవుతాయో ముందుగానే ఎవరు చెప్పలేరు కదా. ఇక నాలుగవది రిటర్న్ ఆఫ్ ప్రీమియం ప్లాన్. ఇందులో మీరు కట్టిన ప్రీమియమ్స్ అన్ని మెచ్యూరిటీ తర్వాత తిరిగి ఇస్తారు, గవర్నమెంట్ కట్టిన కొన్ని ట్యాక్స్లను మినహాయించుకొని. ఇందులో ఉండే ప్రీమియమ్స్ అన్ని రెగ్యులర్ ప్లాన్స్ కంటే 70 నుండి 100% ఎక్కువ. రిటర్న్స్ ఎంత అని చూస్తే 0. మీరు కట్టిన డబ్బులే తిరిగి ఇచ్చేస్తారు. అందుకే ప్యూర్ టర్మ్ ప్లాన్ తీసుకొని మిగిలిన అమౌంట్ను ఇంకొక చోట ఇన్వెస్ట్ చేయడం బెటర్. ఇక ఐదవది జీరో కాస్ట్ టర్మ్ ప్లాన్ ఆర్ ఎగ్జిట్ ఆప్షన్ ప్లాన్. ఇందులో ఉండే ఆప్షన్ ఏంటంటే మీకు ఒక వయసు రాకముందే, అంటే 60 లేదా 65 సంవత్సరాలు రాకముందే పాలసీ క్యాన్సిల్ చేసుకున్నట్లయితే మీరు కట్టిన ప్రీమియమ్స్ అనేది తిరిగి ఇచ్చేస్తాయి. ఇందులో ఎలా ఉంటుందంటే మీరు రెగ్యులర్ గా ప్రీమియమ్స్ కడుతూ ఉంటారు, మీరు ఒక ఏజ్ వచ్చేసరికి మీ బాధ్యతలని తీరినట్లు మీకు అనిపిస్తే మీరు ఆ పాలసీ నుండి ఎగ్జిట్ అయిపోవచ్చు. అప్పటిదాకా మీరు కట్టిన ప్రీమియమ్స్ అన్ని మీకు తిరిగి వచ్చేస్తాయి. ఒకవేళ మీరు పాలసీ కంటిన్యూ చేసినట్లయితే మెచ్యూరిటీ తర్వాత ఏమీ రావు. ఇప్పటిదాకా చెప్పుకున్న ఈ 5 ప్లాన్స్ లో నుండి మీరు ఏది ఎంచుకుంటారు? నేను పర్సనల్ గా రికమెండ్ చేసేది ఏంటంటే లెవెల్ టర్మ్, అంటే పాలసీ టర్మ్ పూర్తయ్యేంత వరకు ప్రతి సంవత్సరం మీరు ఒకే ప్రీమియం కడతారు. దాంతో పాటు కొన్ని క్రిటికల్ రైడర్స్ తీసుకుంటే సరిపోతుంది. అవేంటో కూడా ఇదే వీడియోలో తర్వాత చూద్దాం. ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే టర్మ్ ఇన్సూరెన్స్ ఎప్పుడు కొనాలి. దీనికి ఆన్సర్ తెలియాలంటే మీకు ఒక లాజిక్ తెలియాలి. టర్మ్ ఇన్సూరెన్స్ అనేది రిస్క్ మీద ఆధారపడి ఉంటుంది. ఇన్సూరెన్స్ కంపెనీలు ప్రీమియాన్ని లెక్కించేటప్పుడు ముఖ్యంగా 3 విషయాలు చూస్తారు. అవి 1 మీ ఏజ్, 2 హెల్త్, 3 లైఫ్ స్టైల్. మీ వయసు తక్కువగా ఉంటే మీకు ప్రీమియం తక్కువ, మీ వయసు ఎక్కువగా ఉంటే ప్రీమియం ఎక్కువగా ఉంటుంది. అలాగే మీరు ఆరోగ్యంగా ఉంటే ప్రీమియం తక్కువ, ఇదివరకు ఏవైనా రోగాలు ఉంటే మీకు ప్రీమియం ఎక్కువగా ఉంటుంది. మీ లైఫ్ స్టైల్ బాగుంటే మీకు ప్రీమియం తక్కువగా ఉంటుంది. మీ లైఫ్ స్టైల్ కనుక రిస్కీగా ఉంటే ప్రీమియం ఎక్కువగా ఉంటుంది. అందుకే మీరు టర్మ్ ఇన్సూరెన్స్ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా తీసుకోవాల్సి ఉంటుంది. నేను సింగిల్ గా ఉన్నాను, నాకు మ్యారేజ్ కాలేదు, ఇప్పుడే నాకు ఇన్సూరెన్స్ ఎందుకు, మ్యారేజ్ అయింది ఇంకా పిల్లలు కూడా కాలేదు, ఇప్పుడే ఇన్సూరెన్స్ ఎందుకు, ఇలాంటి ఆలోచనలు మానేసి ఈ రోజే ఇప్పుడే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి. ఎందుకంటే టర్మ్ ఇన్సూరెన్స్ అనేది మీ కోసం కాదు, మీ ఫ్యామిలీ కోసం అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత మీరు తెలుసుకోవాల్సింది టర్మ్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఎంత తీసుకోవాలి. టర్మ్ ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది ప్రతి ఒక్కరికి ఒక ఫిక్స్డ్ నెంబర్ ఉండదు, అది మనిషికి మారుతూ ఉంటుంది. అది వారి ఖర్చులపై, వారి ఫ్యామిలీ భవిష్యత్తు అవసరాలపై, వారికి ఉన్న లోన్స్ పై, వారు చేసే సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్స్ పై ఆధారపడి ఉంటుంది. మీరు ఒకవేళ కవరేజ్ తక్కువ తీసుకున్నారనుకోండి, భవిష్యత్తులో మీ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒకవేళ మీరు కవరేజ్ చాలా ఎక్కువ తీసుకున్నారనుకోండి,
మీరు అనవసరంగా ప్రీమియం ఎక్కువగా కట్టాల్సి వస్తుంది. మరి సరైన నెంబర్ కనుక్కోవడం ఎలా? మొదటగా మీరు మీ ఫ్యామిలీ మొత్తానికి సంవత్సరానికి ఎంత ఖర్చు అవుతుందో చూడండి. దాన్ని మీరు 20తో మల్టిప్లై చేయండి. 20 ఎందుకంటే కుటుంబ పెద్ద లేకపోయినా ఆ ఫ్యామిలీ ఇంకొక 20 సంవత్సరాల పాటు ఆర్థికంగా సమస్యలు లేకుండా ఉండడానికి. ఉదాహరణకు మీ ఫ్యామిలీ నెలవారీ ఖర్చులు 40,000 రూపాయలు అయితే సంవత్సరానికి అయ్యే ఖర్చు 4,80,000. దీన్ని 20తో మల్టిప్లై చేస్తే 4.8 lakhs into 20 is equal to 96 లక్షలు. అంటే మీ ఫ్యామిలీకి 96 లక్షల రూపాయలు అవసరపడతాయి. ఇప్పుడు మీరు చూడాల్సింది మీకున్న అప్పుల గురించి, అంటే అవుట్ స్టాండింగ్ లోన్స్, హోమ్ లోన్, కార్ లోన్, పర్సనల్ లోన్, క్రెడిట్ కార్డ్ డ్యూస్ ఇవన్నీ కలిపి ఒక 20 లక్షలు ఉందనుకోండి. ఇంతకుముందు వచ్చిన 96 లక్షలకు ఈ 20 లక్షలు కలపండి. 96 లక్షలు ప్లస్ 20 లక్షలు ఈజ్ ఈక్వల్ టు 1,16 లక్షలు. అయితే మనం ఇక్కడ ఇన్ఫ్లేషన్ లెక్కలోకి తీసుకోలేదు. అలాగే పిల్లల చదువులు కానీ ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా వచ్చిన కార్పస్ కానీ లెక్కలకు రాలేదు. డిట్టో అడ్వైజర్స్ ఈ విషయంలో మిమ్మల్ని గైడ్ చేస్తారు. ఇప్పుడు చూడాల్సింది టర్మ్ ఇన్సూరెన్స్ ఎంత టర్మ్ కోసం, అంటే ఎంత కాలం కోసం తీసుకోవాలి. ఎక్కువ మంది ఏమనుకుంటారంటే 70 సంవత్సరాల నుండి 90 సంవత్సరాల వయసు వచ్చే వరకు తీసుకుంటే ఎలాగో చనిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి అది ఖచ్చితంగా వర్కౌట్ అవుద్ది అని అనుకుంటారు. కానీ ఇక్కడ మీరు ఒక లాజిక్ ఆలోచించాలి. మీకుండే ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీస్ కానీ కమిట్మెంట్స్ కానీ ఎప్పుడు పూర్తవుతాయి అంటే హోమ్ లోన్స్ కానీ పిల్లల ఎడ్యుకేషన్స్ కానీ ఇవన్నీ 60 నుండి 60 సంవత్సరాల వయసు వచ్చే లోపల పూర్తవుతాయి. మీ పిల్లలు కూడా సెట్ అవుతారు. అప్పుడు మీ ఇన్సూరెన్స్ డబ్బులతో ఎవ్వరికి పని ఉండదు. మీకు కూడా అనవసరంగా ప్రీమియం కట్టాలంటే కష్టంగా ఉంటుంది ఆ వయసులో. ఇంకొకటి ఏంటంటే అసలు సమస్య, మీరు ఎక్కువ కాలం తీసుకుంటే మీ రిస్క్ ఎక్కువ అవుతుంది. అప్పుడు మీరు ప్రీమియం 2-3 రెట్లు కూడా ఎక్కువ కట్టాల్సి ఉంటుంది. ₹1,00,00,000 పాలసీ మీకు 60 సంవత్సరాల వయసు వచ్చే వరకు తీసుకుంటే మీకు నెలకు 800 నుండి 1,000 రూపాయలు అవుతాయి. కానీ అదే ₹1,00,00,000 పాలసీ మీకు 90 సంవత్సరాల వయసు వచ్చే వరకు తీసుకుంటే మీకు నెలకు 1,800 రూపాయలు అవుతాయి. అలాగే మీరు చూడాల్సింది ఇన్ఫ్లేషన్ కూడా. 80-90 సంవత్సరాల వయసు తర్వాత చనిపోతే వచ్చే ₹1,00,00,000 విలువ ఇప్పటి 10 లక్షల 15 లక్షల రూపాయలకు సమానం. మన దేశంలో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 70 నుండి 73 సంవత్సరాలు. మీరు 80 సంవత్సరాలు వచ్చే వరకు 90 సంవత్సరాలు వచ్చే వరకు టర్మ్ ప్లాన్ కట్టుకుంటామంటే మీరు ఎక్కువ ప్రీమియం కట్టడం కాదు, ఆ పాలసీ కవరేజ్ ఎక్కువ శాతం కేసుల్లో మీరు ఎప్పటికీ ఉపయోగించుకోలేరు. సో మీరు చేయాల్సింది మీ టర్మ్ ప్లాన్ 60 నుండి 60 సంవత్సరాల వయసు వచ్చే వరకు మాత్రమే తీసుకోండి. అలా తీసుకోవడం వల్ల మీ ప్రీమియం డబ్బులు మిగిలినప్పుడు వాటిని మీరు మ్యూచువల్ ఫండ్స్లో PPFలో ఇన్వెస్ట్ చేయండి. ఇక చాలా మందికి వచ్చే అతిపెద్ద డౌట్ ఏంటంటే టర్మ్ ఇన్సూరెన్స్ ఆన్లైన్లో తీసుకోవాలా లేకపోతే ఆఫ్లైన్లో తీసుకోవాలా? ఇన్సూరెన్స్ కంపెనీలు పాలసీలు ఆన్లైన్లో అమ్మడం వల్ల చాలా డబ్బులు సేవ్ చేస్తూ ఉంటాయి. ఏజెంట్లకు కమిషన్ ఇచ్చే పని ఉండదు, పేపర్ వర్క్ ఉండదు, మధ్యవర్తులు కూడా ఉండరు. అందువల్ల అవి డిస్కౌంట్స్ ఆఫర్ చేస్తూ ఉంటాయి, వాటి ప్రీమియమ్స్ తక్కువగా ఉంటాయి. ఆన్లైన్లో పాలసీ తీసుకోవడం వల్ల ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మీరు రకరకాల కంపెనీల పాలసీలను కంపేర్ చేసుకోవచ్చు, పాలసీ డాక్యుమెంట్స్ను చదువుకోవచ్చు, పాలసీలను వాటి బెనిఫిట్స్ను కంపేర్ చేసుకోవచ్చు, అలాగే రైడర్స్ను కూడా సొంతంగా ఎన్నుకోవచ్చు. ఏజెంట్స్ నోటిమాటిగా చెప్పినప్పుడు చాలామంది నమ్మకపోవచ్చు, కానీ అదే ఆన్లైన్లో రాసి ఉన్నప్పుడు ఇక ఎవరు డౌట్ పడాల్సిన అవసరం ఉండదు. అలాగే ఇంకొక విషయం, నేను ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పినట్టుగా ఒక ఏజెంట్ మా బంధువుకు 17 ఎండోమెంట్ పాలసీలు అంటగట్టాడు. దీన్నే మిస్ సెల్లింగ్ అంటారు. ఇది ఆన్లైన్లో జరగదు, ఎందుకంటే అక్కడ IRDAI చేత సర్టిఫై చేయబడ్డ అడ్వైజర్స్ మీకు సాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు కాబట్టి. మనం ఈ వీడియోలో ముందుగా చెప్పుకున్నట్టుగా డిట్టో వెబ్సైట్కి వెళ్ళి మీరు 30 నిమిషాల ఫ్రీ ఫోన్ కాల్ కోసం బుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు తెలుసుకోవాల్సింది టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే ఏమేం డాక్యుమెంట్స్ కావాలి. పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, ఇన్కమ్ ప్రూఫ్, హెల్త్ డిక్లరేషన్, మెడికల్ టెస్ట్లు, ఇలా 5 డాక్యుమెంట్స్ కావాలి. ఇందులో చాలా మందికి వచ్చే ఒక డౌట్ ఏంటంటే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే ఇన్కమ్ ప్రూఫ్ ఎందుకు ఇవ్వాలి అని. ఎందుకు అంటే మీకు ఇన్సూరెన్స్ కవరేజ్ ఎంత ఇవ్వాలో డిసైడ్ చేయడానికి. 30,000 జీతం ఉన్న వ్యక్తికి 2 కోట్ల రూపాయల టర్మ్ ఇన్సూరెన్స్ ఇవ్వరు. అందుకే మీరు మీ పే స్లిప్స్ కానీ IT రిటర్న్స్ కానీ ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. చాలా మంది అడిగే ఇంకొక డౌట్, టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే హెల్త్ డిక్లరేషన్ ఎందుకు ఇవ్వాలి? ఎందుకంటే ఇన్సూరెన్స్ కంపెనీకి మీకు ఇదివరకే ఏమైనా జబ్బులు ఉన్నాయా అనేది తెలుసుకోవడం ముఖ్యం. మీకు డయాబెటీస్, హార్ట్ ఇష్యూస్, BP, క్యాన్సర్ హిస్టరీ లాంటివి ఉన్నట్లయితే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీకు పాలసీ ఇవ్వాలా ఇవ్వకూడదా అనేది దాన్ని బట్టి నిర్ణయిస్తారు. ఇస్తున్నప్పుడు కూడా ప్రీమియం ఎక్కువగా వసూలు చేస్తారు. అందుకే మీరు వారిచ్చే హెల్త్ క్వశ్చనీరు కరెక్ట్గా ఫిలప్ చేయాల్సి ఉంటుంది. మీరు స్మోక్ చేస్తారా, డ్రింక్ చేస్తారా, ఇంతకుముందు ఏమైనా సర్జరీలు జరిగాయా, ఇప్పుడు వీటి కోసం ఏమైనా మందులు వాడుతున్నారా, ఇవన్నీ అందులో మీరు డిక్లేర్ చేయాల్సి ఉంటుంది. చాలా మంది చాలాసార్లు డిక్లేర్ చేయరు. అలాంటప్పుడు వారు
వారు చనిపోయినప్పుడు క్లెయిమ్ రిజెక్ట్ చేస్తే భవిష్యత్తులో వారి ఫ్యామిలీ మెంబర్స్ కష్టపడాల్సి వస్తుంది. అలాగే చాలా మంది అడుగుతూ ఉంటారు, టర్మ్ ఇన్సూరెన్స్ కోసం మెడికల్ టెస్టులు ఎందుకు చేయించుకోవాలి అని. మీకు 40 సంవత్సరాల వయసు దాటింది అనుకోండి, అప్పుడు మీరు టర్మ్ ఇన్సూరెన్స్ కోసం అప్లై చేస్తూ ఏవైనా హెల్త్ ఇష్యూస్ డిక్లేర్ చేశారనుకోండి, అప్పుడు ఆ ఇన్సూరెన్స్ కంపెనీ మిమ్మల్ని కొన్ని టెస్టులు చేయించుకోమని చెప్తుంది. బ్లడ్ టెస్ట్, ఈసీజీ, యూరిన్ టెస్ట్, బిఎంఐ ఇలాంటివి అనమాట. దాంట్లో వచ్చే రిపోర్ట్స్ బట్టి మీకు టర్మ్ ఇన్సూరెన్స్ ఇవ్వాలా వద్దా, ఇస్తే ఎంత ఇవ్వాలి అన్న విషయం కూడా టర్మ్ ఇన్సూరెన్స్ కంపెనీ డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు ఇక అతి ముఖ్యమైన విషయం, టర్మ్ ఇన్సూరెన్స్ లో రైడర్స్ అంటే ఏంటి, ఏం తీసుకోవాలి. టర్మ్ ఇన్సూరెన్స్ లో రైడర్స్ అనేవి కొంత ప్రీమియం అదనంగా కట్టగా వచ్చే ఆప్షన్స్, లేకపోతే బెనిఫిట్స్ అని చెప్పవచ్చు. కానీ ఈ రోజుల్లో ఇవి చాలా అవసరం. చాలా మందికి ఈ విషయం తెలియదు. ఎందుకంటే ఇప్పటికీ రిస్క్ అంటే డెత్, అంటే మరణం అని మాత్రమే అనుకుంటున్నారు. కానీ ఒక్క విషయం ఆలోచించండి, ఇన్సూరెన్స్ తీసుకున్న ఒక వ్యక్తి చనిపోడు, కానీ చాలా తీవ్రమైన జబ్బుతో బాధపడుతూ ఉంటాడు. ఇంకొక వ్యక్తికి యాక్సిడెంట్ అవుతుంది, కాళ్ళు చేతులు పని చేయకుండా పోతాయి, అంటే అతడు ఏ పని చేయలేడు జీవితాంతం. ఇంకొక వ్యక్తి క్యాన్సర్ కోసం కానీ లేదంటే హార్ట్ డిసీజ్ కోసం కానీ కొన్ని సంవత్సరాల పాటు ట్రీట్మెంట్ తీసుకుంటాడు, అంటే అన్ని సంవత్సరాలు అతడు ఏమీ సంపాదించలేడు. ఇప్పుడు చెప్పుకున్నవన్నీ కూడా రిస్కులే. మరి వీటిని ఎలా కవర్ చేస్తారు అంటే రైడర్స్. ముఖ్యంగా మీరు 5 రైడర్స్ గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఒకటి క్రిటికల్ ఇల్నెస్ రైడర్. ఈ రైడర్ తీసుకున్న వ్యక్తికి హార్ట్ అటాక్, క్యాన్సర్, స్ట్రోక్, కిడ్నీ ఫెయిల్యూర్, అవయవాల మార్పిడి ఇలాంటి ప్రాణాంతకమైన జబ్బులు వచ్చినప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ ఎంత కవర్ అయితే తీసుకున్నారో అంత డబ్బు ఆ వ్యక్తికి చెల్లిస్తుంది. ఆ వ్యక్తి చనిపోతూ వచ్చే లైఫ్ కవర్ అనేది ఆల్రెడీ ఉంటుంది. ఇది ఎక్స్ట్రా కవర్ అనమాట. ఇక రెండవది యాక్సిడెంటల్ డెత్ రైడర్. టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్న వ్యక్తి ఈ రైడర్ కనుక అదనంగా తీసుకున్నట్లయితే ఆ వ్యక్తి యాక్సిడెంట్ వల్ల చనిపోయినప్పుడు ఇన్సూరెన్స్ కవర్ తో పాటుగా అదనంగా ఎంత అమౌంట్ కి అయితే యాక్సిడెంట్ కవర్ తీసుకుంటాడో అంత అమౌంట్ అతని ఫ్యామిలీకి చెల్లించబడుతుంది. ఉదాహరణకు ఒక వ్యక్తి 50 లక్షల టర్మ్ కవర్ తీసుకున్నాడు, 20 లక్షల యాక్సిడెంటల్ డెత్ రైడర్ తీసుకున్నాడు అనుకోండి. అతను ఒక యాక్సిడెంట్ లో చనిపోతే అతని ఫ్యామిలీకి 50 + 20 70 లక్షల టోటల్ అమౌంట్ చెల్లిస్తారు. ఇక మూడవది వేవర్ ఆఫ్ ప్రీమియం రైడర్. టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్న వ్యక్తి ఈ రైడర్ తీసుకోవడం వల్ల ఆ వ్యక్తి తీవ్రంగా జబ్బు పడినా లేదంటే అతడు యాక్సిడెంట్ కాళ్ళు చెయ్యి పోవడం వల్ల ఎటువంటి పని చేయలేని స్థితికి చేరుకుంటే అతడు భవిష్యత్తులో కట్టాల్సిన ప్రీమియమ్స్ అని కంపెనీ భరిస్తుంది. అతడి ఇన్సూరెన్స్ పాలసీ కూడా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఇక నాలుగవది టర్మినల్ ఇల్నెస్ బెనిఫిట్ రైడర్. ఈ రైడర్ తీసుకోవడం వల్ల టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్న వ్యక్తి తీవ్రమైన జబ్బు చేసి చివరి దశలో జబ్బు ఉన్నట్లు డాక్టర్లు నిర్ధారించి అతడు ఇంకొన్ని నెలలు మాత్రమే జీవిస్తాడని చెప్తే ఇన్సూరెన్స్ కంపెనీ ఆ పాలసీ యొక్క క్లెయిమ్ అమౌంట్ను అతడు చనిపోయేంత వరకు వేచి చూడకుండా ముందుగానే చెల్లిస్తుంది. ఇక ఐదవది లైఫ్ స్టేజ్ ఇంక్రిమెంట్ రైడర్. ఈ రైడర్ తీసుకోవడం ద్వారా మీ లైఫ్లోని ముఖ్యమైన స్టేజ్లో మీ టర్మ్ కవర్ను ఆటోమేటిక్గా పెంచుకోవచ్చు. ఉదాహరణకు మీ పెళ్ళైనప్పుడు, మొదటి బిడ్డ పుట్టినప్పుడు, రెండో బిడ్డ పుట్టినప్పుడు ఇలా అన్నమాట. ఈ రైడర్ల గురించి మీరు తెలుసుకున్న తర్వాత ఫైనల్గా మీరు చేయాల్సింది ఏంటి అంటే ఒక టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడం, దాంతో పాటు మీకు సరిగ్గా సరిపోయే 2 లేదా 3 ముఖ్యమైన రైడర్స్ తీసుకోవడం. నేను సజెస్ట్ చేసే ముఖ్యమైన రైడర్స్ ఏంటంటే క్రిటికల్ ఇల్నెస్, వేవర్ ఆఫ్ ప్రీమియం, టర్మినల్ ఇల్నెస్. ఇప్పుడు ఇంకా అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత అసలైన పని ముందుంది. అదేంటంటే 2025 సంవత్సరంలో సరైన టర్మ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఎలా ఎంచుకోవాలి. చాలా మంది ఏజెంట్లను నమ్ముతారు, లేదంటే యాడ్స్ లో నమ్ముతారు. అలా గుడ్డిగా నమ్మి ఇన్సూరెన్స్ కంపెనీల గురించి ముఖ్యమైన విషయాలు చెక్ చేయకుండా ఏదో ఒక కంపెనీ పాలసీ తీసుకుంటారు. కానీ మీరు చూడాల్సిన ముఖ్యమైన అంశాలు ఏంటంటే ఒకటి క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో. ఒక సంవత్సరంలో ఇన్సూరెన్స్ కంపెనీకి వచ్చిన ప్రతి 100 డెత్ క్లెయిముల్లో ఎంత మందికి ఆ కంపెనీ క్లెయిమ్ సెటిల్ చేసిందో తెలియజేసే రేషియో ఇది. దీని ఫార్ములా ఏంటంటే CSR = నెంబర్ ఆఫ్ క్లెయిమ్స్ సెటిల్డ్ డివైడెడ్ బై టోటల్ క్లెయిమ్స్ రిసీవ్డ్ × 100. ఉదాహరణకు ఒక కంపెనీకి సంవత్సరంలో 100 క్లెయిమ్స్ వచ్చి అందులో 98 క్లెయిమ్స్ సెటిల్ చేస్తే దాని CSR 98% అవుతుంది. ఒక ఇన్సూరెన్స్ కంపెనీకి ఎంత ఎక్కువ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఉంటే అంత మంచి కంపెనీ అని చెప్పవచ్చు. ఇది ఎంత ఉండాలంటే అబౌవ్ 97%, అంటే 97% కంటే ఎక్కువగా ఉండాలి. ఇక రెండవది క్లెయిమ్ అమౌంట్ సెటిల్మెంట్ రేషియో ASR. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఒక ఇన్సూరెన్స్ కంపెనీ యొక్క క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో చూసేటప్పుడు ఆ కంపెనీ ఎంత డబ్బు అసలు చెల్లించింది అని చూడాలి. దాన్ని ASR అని అంటారు. ASR అంటే కంపెనీకి వచ్చిన మొత్తం క్లెయిమ్ అమౌంట్ లో ఎంత శాతం నిజంగా చెల్లించారో చెప్పే రేషియో. కొన్ని కంపెనీలు చిన్న చిన్న క్లెయిమ్లను అంటే 25 లక్షల నుండి ₹1 కోటి త్వరగా అప్రూవ్ చేసి పెద్ద పెద్ద క్లెయిమ్లను అంటే 4 నుండి 5 కోట్ల రూపాయలున్నవి ఆలస్యం చేయడం లేదా రిజెక్ట్ చేయడం చేస్తాయి. దీనివల్ల క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఎక్కువగా చూపించవచ్చు.
కానీ పెద్ద పెద్ద క్లెయిమ్స్ నుండి తప్పించుకోవచ్చు. ఉదాహరణకు కంపెనీ ఎక్స్ ఉందనుకోండి, 99% క్లెయిమ్స్ సెటిల్ చేసింది కానీ పెద్ద క్లెయిమ్స్ చెల్లించలేదు. కానీ కంపెనీ వై 98% క్లెయిమ్స్ సెటిల్ చేసింది కానీ అన్ని క్లెయిమ్స్ పూర్తిగా చెల్లించింది. అంటే కంపెనీ వైని మనం ఎక్కువగా నమ్మాలి. ఇక మూడవది కంప్లైంట్స్ రేషియో, అంటే కస్టమర్లతో కంపెనీ ప్రవర్తన ఎలా ఉంది. ఏ ఇన్సూరెన్స్ కంపెనీకైనా ప్రతి 10,000 క్లెయిమ్స్కు ఎన్ని కంప్లైంట్స్ వచ్చాయో తెలియజెప్పేది ఈ కంప్లైంట్స్ రేషియో. ఇది ఎందుకు ముఖ్యం అని చూస్తే కొన్ని కంపెనీలు క్లెయిమ్ను ప్రాసెస్ చేసినా మీ కుటుంబాన్ని అవసరం లేని డాక్యుమెంట్లతో ఎక్కువ డిలే చేస్తూ సరైన సపోర్ట్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టవచ్చు. ఏదైనా కంపెనీ ప్రతి 10,000 క్లెయిమ్లకు 20 కన్నా తక్కువ కంప్లైంట్స్ ఉంటే అది మంచి కంపెనీ అని చెప్పవచ్చు. ఇక నాలుగవది సాల్వెన్సీ రేషియో, అంటే విపత్కర పరిస్థితుల్లో ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గర క్లెయిమ్స్ చెల్లించడానికి తగినంత డబ్బుందా లేదా అనేది తెలియజేసే రేషియో సాల్వెన్సీ రేషియో. ఉదాహరణకు ఏమైనా ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు, కరోనా లాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా క్లెయిమ్స్ సెటిల్ చేసే సత్తా ఆ కంపెనీకి ఉండాలి. IRDAI నామ్స్ ప్రకారం సాల్వెన్సీ రేషియో కనీసం 1.5 ఉండడం తప్పనిసరి. 2 కన్నా ఎక్కువగా ఉంటే మరీ మంచిది. ఫైనల్ గా చెప్పేది ఏంటంటే మంచి ఇన్సూరెన్స్ కంపెనీకి CSR 97% కంటే ఎక్కువగా ఉండాలి. అమౌంట్ సెటిల్మెంట్ రేషియో 3 సంవత్సరాల డేటా చూస్తే 90% కంటే ఎక్కువగా ఉండాలి. కంప్లైంట్స్ రేషియో ప్రతి 10,000 క్లెయిమ్స్ కు 20 కంటే తక్కువగా ఉండాలి. సాల్వెన్సీ రేషియో 2 కంటే ఎక్కువగా ఉండాలి. అందుకే ఇలాంటి విషయాలు తెలవాలంటే మీకు ఒక ట్రస్టెడ్ పార్ట్నర్ అవసరం ఉంటుంది. డిట్టో ఇన్సూరెన్స్ వారు మీకు ప్రతి ఒక్క విషయాన్ని పూసగుచ్చినట్టు చెప్తారు. వీడియో ముగించే ముందు మీరు ఇంకొక 2 విషయాలు ఖచ్చితంగా తెలుసుకోవాలి. అవేంటంటే అందులో మొదటిది మారటోరియం పీరియడ్ గురించి, రెండవది ప్రీమియం పేమెంట్ చేయడానికి ఉన్న ఆప్షన్స్ గురించి. ఇన్సూరెన్స్ చట్టం 1938 లోని సెక్షన్ 45 ప్రకారం ఒక లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ 3 సంవత్సరాల పాటు కంటిన్యూగా కట్టిన తర్వాత ఎలాంటి తప్పు జరిగిందో నిరూపించే బాధ్యత ఇన్సూరెన్స్ కంపెనీది అవుతుంది. అంటే పాలసీ చేసిన వ్యక్తి మోసం చేశాడని లేదా ముఖ్యమైన విషయాలను ఉద్దేశపూర్వకంగా దాచారని నిరూపించాల్సిన బాధ్యత ఇన్సూరెన్స్ కంపెనీకే ఉంటుంది. ఇది పాలసీ చేసిన వారికి, వారి నామినీలకు ఒక ముఖ్యమైన ప్రొటెక్షన్ అందిస్తుంది. ఎందుకంటే 3 సంవత్సరాల తర్వాత చిన్న తప్పులు లేదా తెలియక చేసిన పొరపాట్ల కారణంగా ఇన్సూరెన్స్ క్లెయిమ్ను రిజెక్ట్ చేయలేరు. ఉదాహరణకు ఒక వ్యక్తి ఇన్సూరెన్స్ తీసుకుంటున్నప్పుడు గతంలో జరిగిన చిన్న వ్యాధిని అనుకోకుండా మెన్షన్ చేయలేకపోయాడని అనుకుందాం. 5 ఏళ్ల తర్వాత అతను మరణిస్తే ఆ ఇన్సూరెన్స్ కంపెనీ ఆ క్లెయిమ్ను తిరస్కరించలేదు. కేవలం ఆ వ్యక్తి ఉద్దేశపూర్వకంగా దాన్ని దాచేశాడని సాక్ష్యాధారాలతో నిరూపించగలిగినప్పుడు మాత్రమే రిజెక్ట్ చేయవచ్చు. అందుకే ఇన్సూరెన్స్ కోసం అప్లై చేసేటప్పుడు హెల్త్, లైఫ్ స్టైల్, ఆర్థిక పరిస్థితుల గురించి పూర్తిగా నిజాయితీగా తెలియజేయడం చాలా ముఖ్యం. ఇక ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ విషయానికి వస్తే అవి 3 రకాలుగా ఉంటాయి: రెగ్యులర్, లిమిటెడ్, సింగిల్ పే. రెగ్యులర్ పే అంటే టర్మ్ ఇన్సూరెన్స్ కోసం మనం ప్రతి నెల లేదా ప్రతి సంవత్సరం చెల్లిస్తూ ఉంటాం, ఆ పాలసీ టర్మ్ అయిపోయేంత వరకు. లిమిటెడ్ పే అంటే మనం ప్రీమియం చెల్లించేది కేవలం 5 లేదంటే 10 సంవత్సరాల వరకు మాత్రమే, కానీ ఇన్సూరెన్స్ కవరేజ్ మాత్రం చివరి దాకా ఉంటుంది, అంటే టర్మ్ అయిపోయేదాకా ఉంటుంది. ఇక మూడోది సింగిల్ పే, అంటే ఒకేసారి ప్రీమియం చెల్లిస్తాము, ఇన్సూరెన్స్ కవరేజ్ మాత్రం చివరి దాకా కంటిన్యూ అవుతుంది. మీరు లాజికల్గా ఆలోచిస్తే సింగిల్ పే అనేది మంచిది కాదు. మీరు ప్రతి నెల లేదంటే ప్రతి సంవత్సరం రెగ్యులర్గా ప్రీమియం పే చేసి సరిపోతుంది. చివరిగా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఒక పాలసీ మాత్రమే కాదు, అది ఒక బాధ్యత. మీరు లేనప్పటికీ మీ కుటుంబ సభ్యులు ఆర్థికంగా భద్రంగా ఉండాలని ఇచ్చే ఒక నమ్మకమైన హామీ. ఈ హామీ నిలబెట్టాలంటే మీరు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవాలి. తొందరగా తీసుకోవాలి, తెలివిగా తీసుకోవాలి, కాన్ఫిడెన్స్తో తీసుకోవాలి. రకరకాల పాలసీలు, రకరకాల కంపెనీలను పోల్చుకొని మీకున్న అన్ని డౌట్స్ క్లియర్ చేసుకొని సరైన పాలసీ ఎంచుకునేందుకు 30 నిమిషాల ఉచిత ఫోన్ కాల్ బుక్ చేసుకోండి. డిట్టోలో ఉన్న ఇన్సూరెన్స్ ఎక్స్పర్ట్స్తో మాట్లాడండి ఈ రోజే, ఇప్పుడే.